ఉభయ గోదావరి జిల్లాలకు ధీటుగా శ్రీకాకుళం జిల్లాలో ఖరీఫ్లో గణనీయంగా వరిని పండించే రైతులకు మాత్రం ఈరోజు పూర్తి స్థాయిలో దిగుబడులు వచ్చాయి. ఆ దిగుబడులకు అనుగుణంగానే రైతుల దగ్గర నుండి ధాన్యం కొనుగోలు చేసేందుకు సివిల్ సప్లై విభాగం చేసినటువంటి ప్రయత్నం ఫలించిందని చెప్పుకోవచ్చు. అమ్ముడుపోయిన ధాన్యంకి గంటల్లోనే వారి ఖాతాలో డబ్బులు పడ్డాం. ఈ పరిణామాలన్నీ జరుగుతున్న నేపథ్యంలో సివిల్ సప్లై మినిస్టర్ నాదెండ్ల మనోహర్ జిల్లా పర్యటన మాత్రం ఈరోజు సాగుతుంది. అందులో భాగంగానే గారకు సంబంధించినటువంటి ఏదైతే రామచంద్రాపురం ఒక మిల్లును మాత్రం ఆకస్మిక తనిఖీ చేశారు. ఇక్కడ రైతులు ఇచ్చినటువంటి ధాన్యం అదే బియ్యం ఎలా మారుస్తున్నారు, అదేవిధంగా వాటిలో నాణ్యత ఏంటి, ఇవన్నీ కూడా పరిగణన తీసుకున్న ఆయన మాత్రం రైతులు వరి పండించే రైతులకు మాత్రం తాము బాసటగా నిలడం ఎంతగానో గర్వంగా ఉందని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో రైతులకు మాత్రం తీవ్రంగా నష్టం జరిగింది. ఆ నష్టాన్ని పూడ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నం ఈరోజు ఫలితాలు ఇస్తున్నాయని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆయన పర్యటనలో భాగంగా ప్రస్తుతం ఏదైతే రబీలో వరి పండించిన రైతులు మాత్రం పూర్తి స్థాయిలో దిగుబడి గిట్టుబడి ధరతో పాటు సకాలంలో డబ్బులు పడే విధంగా చర్యలు చేపడుతున్నాం. మరోవైపు రబీలో కూడాను అంటే ఖరీఫ్లో పండిన ధాన్యాన్ని సకాలంగా ప్రభుత్వం కొనడంతో రబీలో కూడాను లక్షల ఎకరాల్లో ఈరోజు వరిని సేద్యం చేసేందుకు సన్నద్ధం అవుతున్నారు. ఆ ధాన్యం కొనుగోలుకు కూడాను కేంద్ర ప్రభుత్వం సంప్రదింపులు చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈరోజు ఆ ధాన్యం కొనుగోలు చేస్తున్న ప్రయత్నంలోనే కమర్షియల్ క్రాప్ కనుక రైతులు కనుక కనెక్ట్ అయితే దిగుబడితో పాటు మంచి ధరలు కూడా వస్తాయి. ఆ దిశగా రైతులు మాత్రం ఆలోచించాలని సూచన చేస్తున్నాం.